కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో శ్రీమంతం చిత్ర యూనిట్ సందడి చేసింది. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా టీఆర్ డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ శ్రీమంతం సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లో చూసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించాలని కోరారు. పెడన మండలం జింజర్ గ్రామానికి చెందిన హీరో వజ్రయోగి మాట్లాడుతూ ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. శ్రీమంతం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాదిరిగా ఉంటూనే ఒక మంచి సందేశాన్ని అందించే సినిమా అని ఆయన తెలిపారు. అలాగే మరి శ్రేయ బత్తి గారు హీరోయిన్ గా, మరి సుధాకర్ బాణి గారి యొక్క డైరెక్షన్ లో సీమంతం అనేటువంటి సినిమా మరి నవంబర్ 14వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. హీరో గారికి, హీరోయిన్ కి, అట్లాగే డైరెక్టర్ గారికి, వారి ఎంటైర్ టీమ్ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా వీరిని ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ మన పెడన్ నియోజకవర్గం నుంచి ఒక హీరోగా ఈ రోజున మరి డెబ్యూట్ చేస్తా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలి, అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సీమంతం అనేటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఈ నెల 14వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి అందరూ కూడా మరి ఆ సినిమాని ఆదరించి హీరోని అట్లాగే హీరోయిన్ ని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి వారి ఎంటైర్ టీమ్ ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. తను బాగా చూసి మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. అక్కడ తన ఊరు వాసి కాబట్టి హీరోని దగ్గరుండి బాగా మాట్లాడి మా సినిమా గురించి అందరికి ప్రస్తావన చేశారు. హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అంటారు కానీ సినిమా చూసిన తర్వాత మీ ఊరు కుర్రోడు కాబట్టి చాలా బాగా చేశాడని మీరే అంటారు. రేపు నవంబర్ 14న సినిమా రిలీజ్ అవుతుంది. మళ్ళీ నవంబర్ 12న మేము పెద్ద ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం సినిమాని. మచిలీపట్నం ఇదంతా అందరు రావాలి. హీరోగా మారటం అనేది మన పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఈ పాంప్లెట్ ని ఆవిష్కరించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎలాంటి సినిమా అంటే ఇది పల్లెటూరులో బాగా లేడీస్ కి బాగా ఇంట్రెస్ట్ అయినటువంటి టైటిల్ ఇది. సీమంతం అనేది ప్రతి ఇంటిలోనూ జరిగే, ఆడపడుచులకు జరిగే కార్యక్రమం. మరి ఇంత చక్కని పేరు పెట్టినందుకు మరి మన జింజర్ గ్రామస్తులందరూ కూడా ఈయనకి కోఆపరేట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పేరు కూడా వజ్ర యోగి అని ఉంది దీనికి. అసలు పేరు తాతా ప్రశాంతి, కానీ పేరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అవ్వాలని మరి మన జింజేరు గ్రామంలో మన పెడన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కృష్ణ ప్రసాద్ గారిని కలిసి మన పోస్టర్ ఒకటి రిలీజ్ చేపించాము. ఆయన చూసి బాగా మెచ్చుకున్నారు. మన సినిమా పేరు సీమంతం అండి. సీమంతం అంటే ప్రతి ఒక్క ఇంట్లో జరిగే సీమంతం లాంటిది. మనది ఒక క్రైమ్ థ్రిల్లరు. ప్రతి ఒక్కరికి ఆ పేరు ఊరికి అర్థమయ్యే విధంగా మేము పెట్టాము. అలాగే మీరు సినిమా పేరు చూస్తే సినిమాలో ఆ టైటిల్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకు మేము అట్లా పెట్టాము. సి అని పెట్టాము, మంతం అని పెట్టాము. సిలో క్రైమ్ ఉంటుంది, మంతం అంతం ఉంటుంది, మంతంలో అంతం అని ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుద్దని సినిమా మేము కోరుకుంటున్నాము. నవంబర్ 14వ తారీఖు